ఇప్పుడు అందరి దృష్టి మధ్యాహ్న భోజనంపై పడింది. మధ్యాహ్న భోజనం వరుసగా ఆ సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ కావడంతో కూడా వరుసగా విమర్శలు రావడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ కూడా మొత్తం ఆ గురుకుల బాట పట్టి మధ్యాహ్న భోజనాన్ని కూడా నాణ్యతంగా అందించలేకపోతున్నారని వారు గురుకుల బాట పడుతుందని చెప్పడంతో కూడా అంతకంటే ముందే ప్రభుత్వం స్పందించి మొత్తం అధికారులు శాసనసభ్యులు ఎక్కడికక్కడ వారే గురుకుల హాస్టళ్లలో అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో కూడా పరిశీలిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం అందించడానికి రైస్ సివిల్ సప్లై నుంచి ముందుగానే వస్తాయి. మొత్తం కూడా రైస్ అంతా కూడా స్కూల్లోనే ఉంటుంది. అయితే వచ్చినటువంటి రైస్ని పూర్తిగా ఫస్ట్ జల్లెడ పట్టుకునే విధంగా కూడా ముందు రోజే మొత్తం కూడా ఈ విధంగా బస్తాల్లో జల్లెడ పట్టిస్తారు. చాలా వరకు పట్టించకుండా తింటే చాలా వరకు ఇందులో రాళ్ళు ఉండడం అదేవిధంగా పురుగులు ఉండడం ఈ విధంగా వస్తాయని కానీ ముందుగానే వీరంతా కూడా ముందు రోజే ఈ విధంగా జల్లెడ పట్టి శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని బట్టి కూడా వంటకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం భోజన సమయం అయ్యింది. విద్యార్థులంతా కూడా మధ్యాహ్న భోజనం చేసేందుకు వెళ్తున్నారు. ఈరోజు మెనూ ఎలా ఉంది, భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు విద్యార్థులంతా కూడా భోజన సమయానికి స్కూల్ నుంచి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వండినటువంటి ఆహారం ఏదైతే వింటర్ సీజన్ కావడంతో చలికాలం కావడంతో కూడా వేడివేడిగా ఉండాలని కూడా వారంతా ఒక అరగంట ముందే వండినటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మనం బియ్యం కూడా లోపల చూడడం జరిగింది కాబట్టి దాన్ని ఏమైనా జల్లెడ పట్టుకొని ఆ విధంగా శుభ్రం చేసుకుంటే రాళ్ళు కానీ పుళ్ళు కానీ లేకుండా ఈ విధంగా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ చాలా వరకు కూడా దాన్ని జల్లెడ పట్టకుండా కూడా ఆ విధంగానే వండడం వల్ల కూడా బియ్యంలో రాళ్ళు రావడం పురుగులు రావడం కూడా గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా పూర్తిగా మొదటగా ఏదైతే బియ్యాన్ని కడిగేటటువంటి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్లో చాలా వరకు బోర్ ఉంటుంది. ఆ బోర్ వాటర్ తోటే కడుగుతారు వండుతారు. కానీ బోర్ లేకుండా వాటర్ లేని వారు వేరే సంపుల్లో ఉన్నటువంటి వాటర్ని ఉపయోగించడం నిల్వ ఉన్నటువంటి వాటర్ని ఉపయోగించి బియ్యం కడగడం వల్ల కూడా కలుషితమై ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం గత వారం రోజుల నుంచి కూడా వరుసగా ఎప్పుడైతే మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుందో అప్పటి నుంచి కూడా మొత్తం అన్ని స్కూళ్ళలో కానీ గురుకుల పాఠశాలలో కానీ మొత్తం కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు అదేవిధంగా చాలా వరకు మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు పర్యవేక్షణ ఈ విధంగానే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆకస్మిక పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు చాలా వరకు వచ్చి స్కూళ్ళల్లో ఎప్పుడు విజిట్కి వస్తారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి చాలా శుభ్రంగా వండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈరోజు మెనూ ప్రకారం కొనసాగుతుంది. ఇవాళ సాటర్డే కావడంతో కూడా శనివారం కావడంతో కూడా ఆకుకూర పప్పు అదేవిధంగా పచ్చి పులుసు ఆకుకూర పప్పు పచ్చి పులుసు ఉంటుంది. అదేవిధంగా వారానికి 3 రోజులు సోమవారం ఇంకా వారానికి 3 రోజులు ఎగ్గు ఉంటుంది. ఆ మెనూ ప్రకారం కూడా అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు చాలా వరకు చూడొచ్చు వారంతా కూడా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం వారంతా కూడా ఒక వరుసలో కూర్చొని కూడా తింటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎలా ఉంది భోజనం? మంచిగానే ఉంది. ఏం పెట్టారు? పప్పు పాలకూర. ఎగ్గు లేదా? లేదు. ఎప్పుడు పెడతారు ఎగ్గు? ఇలా జావా వస్తారు. ఎట్లా ఉంది అన్న? మంచిగానే ఉంది. ఎప్పుడు ఇట్లానే ఉంటుందా? ఎట్లా ఉంది అన్న? మంచిగా ఉంది. రోజు ఏమేమి పెట్టారు? రోజు ఎగ్గు పప్పు క్యాబేజీ బెండకాయ పెడతారు. ఎగ్గు అన్నం ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. చూడవచ్చు పిల్లలు మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేడివేడిగా అన్నం పెడుతున్నారు. అదేవిధంగా మెనూ ప్రకారమే పెడుతున్నారు అని చెప్తున్నారు. ఎలా ఉంది? బాగున్నది. ఎప్పుడైనా అన్నంలో పురుగులు రావడం ఏం రాదు, మంచిగానే ఉంటుంది. చూస్తున్నావుగా బయట చూసినవాడు నిన్న మొన్న టీవీలలో మొత్తం కూడా బయట ఫుడ్ పాయిజన్ అయ్యేది.
ఇక్కడ ఏముండదా మంచిగానే ఉంటుంది సార్కు భయపడి చెప్తున్నావా? కాదు సార్ నిజంగానే ఎప్పుడు రాలేదు సార్ మంచిగానే ఉంటుంది వేడివేడిగా ఆ, చూడొచ్చు విద్యార్థులంతా కూడా చాలా చక్కగా కూర్చొని తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఈ వారం రోజుల నుంచి కూడా చూస్తున్నటువంటి తీరులో ఒక మార్పు అయితే కనపడుతుందని చెప్పవచ్చు. వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలతో కూడా మొత్తం అప్రమత్తంగా చాలా వరకు నీట్గా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం ఈ లో 200 వరకు కూడా స్ట్రెంత్ ఉంటారు. 6th to 10th వరకు ఉన్నటువంటి స్ట్రెంత్ విద్యార్థినులంతా కూడా చాలా చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉందన్న? ఆ, ఏం పెట్టింది? ఏం కూర? పాలకూర పప్పు. అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో కూర్చొని తింటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆపున్నారు. సార్ చెప్పండి, విద్యార్థులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న మొన్న కొన్ని ఘటనలు కూడా మనం చూడడం జరిగింది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము నాణ్యమైనటువంటి సరుకులనే తీసుకురావాల్సిందిగా వంట ఏజెన్సీ వాళ్ళని ముందే చెప్తున్నాం. మార్నింగ్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అన్ని సరుకుల్ని కూడా చెక్ చేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేపిస్తాం. ముందు రోజే బియ్యాన్ని కూడా మంచిగా క్లీన్ చేయించి పెట్టేస్తాం. ముఖ్యంగా ఆయిల్ కానీ పసుపు, కారం ఇలాంటివన్నీ కూడా నాణ్యమైనటువంటివే యూజ్ చేయడానికి ఎక్కువగా చెప్తూ ఉంటాం. అలాంటివే యూజ్ చేపిస్తాం మేము. వాటర్కి సంబంధించి బోర్ వాటర్ని యూజ్ చేస్తాం. క్లీన్గా ఉన్నట్టుగా చూసే యూజ్ చేస్తూ ఉంటాం. వాటర్ కూడా భోజనానికి లేట్ కాకుండా ముందు వంట కూడా సరైన టైంలో వండించడం, వేడివేడిగా ఉండేటట్లుగా చూసి వడ్డించడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. విద్యార్థులందరినీ కూడా లైన్లో నిల్చోబెట్టి. అంటే ఎప్పుడు ఇలా ఉంటుందా, లేకపోతే మనం వారం నుంచి కూడా చూస్తున్నాం ఆ మహబూబ్ నగర్ ఘటనతో అధికారులు అదేవిధంగా తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ప్రతినిత్యం ఇలా మేము దాదాపుగా ఇదే ఫాలో అవుతున్నాం. ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఇదే పద్ధతిలో తింటూ ఉంటారు పిల్లలు. మేము సరుకుల్ని కూడా ఎప్పటి నుండి అయినా కూడా ఇదే పద్ధతిలో ఫాలో అవుతున్నాం. కాకపోతే ఈ సంఘటనలు జరిగినప్పటి నుండి కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుంటున్నామని చెప్తున్నాను సార్. రైట్, చూడొచ్చు గతంలో ఎప్పుడైనా ఇలాగ ఉంటుంది, కానీ మొన్న జరిగినటువంటి ఘటనల దృష్ట్యా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భోజన నిర్వాహకురాలు ఉన్నది. చెప్పండి అమ్మా, ఏంటి మీరు ఎప్పటి నుంచో కూడా మీరు మాకు పెంచాలి అనే కూడా డిమాండ్ కూడా నిలబడుతుంది. ఇప్పుడు పెంచినట్లు కూడా తెలుస్తుంది. ఏమంటారు? పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అది తొందరగా అమలు కావాలని కోరుకుంటున్నాము. సాధారణంగా ఎందుకంటే ఎగ్గుల రేట్లు చూసినట్లయితే ఎగ్గు కూడా కొంచెం పెంచితే బాగుండు సార్. ఎగ్గు 5 రూపాయలు ఇస్తున్నారు, ఇలా మార్కెట్లో 7 రూపాయలు ఉంది. దీన్ని పెంచినట్టు ఎగ్గు కూడా ఒక 1 రూపాయి పెంచితే బాగుండని అనుకుంటున్నాను సార్. ఇలా ఉంది పిల్లలకి, ఎందుకంటే చాలా వరకు కొన్ని స్కూళ్ళల్లో చూడడం జరిగింది, అన్నంలో పురుగులు రావడం, ఫుడ్ పాయిజన్ బారిన పడ్డ ఘటనలు కూడా చూడండి. మీ దగ్గర ఎలా ఉంది? మా దగ్గర మేము అన్ని నీట్నెస్గా పాటిస్తాం సార్. ప్రతిరోజు హెడ్ మాస్టర్ సార్ పర్యవేక్షణ తీసుకుంటారు. రోజు బియ్యం జల్లెడ పట్టిస్తారు. బియ్యం కడిగేటప్పుడు ఒకరు ఉంటారు, ఎవరైనా రోజు ఒకరు బియ్యం కడిగి నీట్గా కడిగిన దాకా చేసిన దాకా ఉంటారు. కూరగాయలు ఏమేమి తెచ్చినాము, నాణ్యంగా ఉన్నాయా లేవా అని ప్రతిరోజు చెక్ చేసిన తర్వాత మేము కట్ చేస్తాం సార్. ఎక్కువగా నీటితోటి ఏదన్నా కలుషితం కావాలన్నా నీళ్ళతోటే ఇబ్బంది. మేము ఎనీ టైం బోర్ వాటరే వాడతాం సార్. బోర్ వేసి బోర్ వాటర్ వంటకైనా బియ్యం కడగడానికైనా దేనికైనా బోర్ వాటరే వాడతాం. సాగర్ వాటర్ కానీ అవి కానీ ఏమి వాడాం సార్. మేము చూడొచ్చు వారు చెప్తున్నటువంటి ప్రకారం రేట్లు పెంచినందుకు కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మేము ప్రతిరోజు కూడా వాటర్ జాగ్రత్తగా బోర్ వాటర్ని వాడతామని కూడా చెప్తున్నారు. ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. మరి నువ్వు వేరే కూర తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి? నేను తెచ్చుకోలేదు సార్, అది మా ఫ్రెండ్. మా ఫేవరెట్ కర్రీ అని తెచ్చుకుంది నువ్వు అన్నం తింటాను? నాకు ఉప్మా ఫేవరెట్ అని తెచ్చుకున్నా సార్. ఎందుకు ఇక్కడ అన్నం బాగుండదా? బాగుంటది సార్. రోజు అన్నం వండే ముందు చెరిగి వండుతారు సార్, మంచిగా ఉంటది అన్నము కర్రీలో. రాగి జావ పోస్తారు సార్, వారానికి 3 రోజులు రాగి జావ పోస్తారు సార్, మస్తు ఉంటది సార్. సార్లు చెప్పవని చెప్పారా మీరు? లేదు సార్, సార్లు మాకేం చెప్పలేదు సార్. అవును సార్. ఎలా ఉంది? చాలా బాగుంటది సార్. వారానికి 3 రోజులు రాగి జావ పోస్తారు, అది మస్తు ఉంటుంది. ఇంకా
గుడ్లు కూడా పెడతారు. కొన్ని స్కూళ్ళల్లో అన్నం బాగుంటలేదు, అన్నంలో పురుగులు వచ్చి కూడా ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా జరిగాయి. మాకేం లేదు. చాలా బాగుంటది. ఆంటీ వాళ్ళకి మంచిగా ఉంది. చూడొచ్చు మొత్తం ఇక్కడైతే పరిస్థితిలో మాత్రం చాలా మార్పు కనిపించింది. గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా కూడా హెడ్ మాస్టర్ల పర్యవేక్షణ కానీ అదేవిధంగా డిఓలు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కావడంతో కూడా చాలా చక్కగా భోజనం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. గతంలో చాలా వరకు చూడడం జరిగింది. మెనూ ప్రకారం వారు అందించకపోవడం, నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించకపోవడం చాలా వరకు కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలతో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఈ విధంగానే ఉండాలని చాలా వరకు ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో కూడా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా అంతా కూడా బడిబాట పడుతూ విద్యార్థుల భోజనం ఏ విధంగా ఉందో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే అన్ని జిల్లాల్లో కనపడుతుంది. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.